కాదు ఇట్లాంటివి. ఆంధ్రప్రదేశ్ అత్యధికంగా దళితుల మీద దాడి జరిగే రాష్ట్రంగా పేరు వచ్చింది. ఎక్కువ ఫాల్స్ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఆంధ్రప్రదేశ్లో బుక్ అయినాయి. ఈ రోజున అది ఏ స్థాయికి వచ్చిందంటే బీసీలకి ప్రత్యేక రక్షణ చట్టం కావాలనే స్థాయికి వచ్చింది. తెలుగుదేశం నాయకులు ప్రతిపాదించడానికి మేము యాక్సెప్ట్ చేయడానికి కారణం అదే అయింది. ఒకవైపు దళితులకి న్యాయం జరగట్లేదు, ఫాల్స్ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతా ఉన్నారు. ఇంత అల్లకల్లోలంగా ఉదాహరణకు చెప్తున్నాను. అలాగే ఈ వ్యక్తి ఏ మాట ఒప్పుకోడు, మాట ఇస్తాడు. నేను మద్యపాన నిషేధిస్తానని చెప్పి వచ్చిన వ్యక్తి సారా వ్యాపారం అయిపోయాడు. ఇతను ముఖ్యమంత్రి సారా వ్యాపారం మనం అర్థం చేసుకోవాలి. ఇట్లాంటివన్నీ 1-2 కాదు, 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు. ఏం చేయాలి? ఎందుకు